కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసులపై టీడీపీ అధిష్టానం వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ మౌనం పాటిస్తున్నామని, అవసరమైతే తాము కూడా తీవ్రంగా స్పందించగలమని జనసేన నేతలు హెచ్చరించారు. కడప జిల్లాలో జనసేన నేతలకు సరైన గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయా అనే ప్రశ్నను కూడా వారు లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసులపై టీడీపీ అధిష్టానం వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఇది తగునా? ఉమ్మడి కడప జిల్లాలో జన సైనికులు లేకపోతే ఈ విజయం అనేది అంత మెజార్టీ వస్తుందా? అంటే జన సైనికుల ప్రభావితం లేకోకుండా మన కడప జిల్లాలోనే ఇన్ని సీట్లు మనం గెలగలుగుతామా? ఒకసారి మంగళగిరి మా జనసేన పార్టీ ఆఫీస్ గానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గానీ వెళ్తే ఇంత జనసేన పార్టీ ఓటు శాతం ఉంది ఈ ఉమ్మడి కడప జిల్లాలో అనే విషయం అర్థమవుతుంది సార్. మాకేమన్నా మాకు బాధలు లేవా? మేమేమన్నా ఇప్పుడు ఉమ్మడిలో మన పొత్తులో భాగంగా, పొత్తులో ధర్మంగా, పొత్తులో మనం కూటమి ఎందుకు మా పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలి, 10 ఏళ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని గర్వంగా చెప్తున్నాడు. దానికి అనుసంధానంగానే నడుచుకోండి అని జరిగే ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నాడు. సార్ ఇట్లా ఈ విధంగా జరుగుతున్నాయి. మన జరిగిన తిరుపతిలో మా ఉమ్మడి కడప జిల్లా, అనంతపురం జిల్లా, 3 జిల్లాలు కలిపి ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో. ఎంతమంది కంప్లైంట్ లేవు సార్? కడప జిల్లాలో ఎంతవరకు మా జనసేన పార్టీకి ఒక గుర్తింపు పొందిన పదవి ఉంది? ఒక చైర్మన్ పదవి ఏదైనా ఉందా? అది ఏదైనా గాని, గుళ్ళో గాని, బల్లో గాని, హాస్పిటల్లో గాని మాకు ఉంది గుర్తింపు. మేము ఆత్మగౌరవాన్ని మాకు లేవా బాధలు? మేమేమన్నా మీ మీద విమర్శలు చేస్తున్నామా? లేదంటే తెలుగుదేశం నాయకులైనటువంటి ఈ జిల్లా నాయకులైనటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నామా? లేదే. ఎందుకంటే ఇది మన కూటమిలో ఇది ఒక పొత్తు ధర్మం ప్రకారం నడుచుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతము. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన మంచి స్ఫూర్తి. ఆయన అడుగుడు జాడలోనే నడుచుకుంటాం. దాన్ని మీరు క్రాస్ చేసి మాకు బిల్లులు రాలే, 10 లక్షల బిల్లులు రాలే, ఈడ ఎన్ని బిల్లులు రాలే ఎన్ఆర్జీసీ కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్టార్ట్ అయిన మొదట్లోనే ఎన్నో కోట్లు రికార్డు సృష్టించాడు. మరి సచివాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా సార్? ఇక్కడ తూర్పు కాన్స్టిట్యున్సీ గానీ, కడప జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ గానీ మాకు ఆర్థికంగా ఎందుకంటే మేము ఆర్థికంగా మా పార్టీ ఇక్కడ ఆర్థికంగా లేదు, కానీ ఆత్మగౌరవంగా బలంగా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీకు ఎటువంటిది అసలు తగదు సార్. దయచేసి ఇటువంటి మా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేటప్పుడు 1కి 2 సార్లు పూర్తిగా ఆలోచించి విమర్శలు చేయండి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే, ఎందుకంటే మేము పొత్తు ధర్మం అనుసంధానము మేము నడుచుకుంటున్నాం. మేము కూడా పొత్తు ధర్మాన్ని పక్కన పెడితే అజెండాల గురించి మాట్లాడడం మాకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రశ్నించడం మొదలు పెడితే జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడంలో. అటువంటిది ప్రశ్నించడంలో మాకేం కొత్త ఏం కాదు. ప్రశ్నించే దగ్గర నుంచి పవర్లోకి వచ్చాం, మాకేం కొత్త ఏం కాదు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ముందు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయకోకుండా క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం సార్.